మీరు టీడీపీ తరపు నుంచి రావాలనుకుంటున్నారు. సిబిఎన్ గారి వల్లే కాలేదక్కడ. మీ వల్ల అవుతుందా మరి? చంద్రబాబు నాయుడు గారు వల్ల కాలేదనేసి అని ఎవరు చెప్పలేదు. అతను చాలా పెద్ద వ్యక్తి. ఆ రోజుల్లో అగ్రికల్చర్‌ని డెవలప్ చేయాలనే ఒక సిద్ధాంతంతో ఇక్కడ అక్కడ కుప్పంలో అయితే ఎక్కువ ల్యాండ్స్ దొరుకుతాయి. క్లైమేట్ కండిషన్స్ వల్ల కొత్త రీసెర్చ్ చేసి అగ్రికల్చర్‌లో కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసని కుప్పం లాంటి ప్రాంతాన్ని అతను సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. అంతేగాని చంద్రగిరిలో కాలేకుండా కుప్పం పోయారనేది అంతా అవాస్తవం. హ్మ్. మీరు పాలిటిక్స్‌లోకి రావడానికి కారణం మీ ఇష్టమా? లేకపోతే ఒక టాక్ ఉంది. వైసీపీలోని కొంతమంది పెద్దల మద్దతు, టీడీపీలోని కొంతమంది పెద్దల మద్దతు కూడా మీకుంది. మిమ్మల్ని ముందు పెట్టి నడిపిస్తున్నారు. ఎలాగైనా ఆ నియోజకవర్గంలో మీరు గెలుపొందేలాగా అని. అది నిజమేనా? ఇందులో ఎంత నిజముంది? ఇప్పుడు మీరే చెప్పారు కదా మేడం. నేనైతే ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పి అందరూ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలు బాగా నమ్ముతున్నారు. నాకు ఇప్పుడు వైసీపీ నుంచి కూడా నాకు చాలామంది సపోర్ట్ నాకు ఇంటర్నల్గా ఉండాలి. ఒకసారి నాకు బీఫామ్ అనౌన్సిన వెంటనే అందరూ కూడా నాతో పాటు తెలుగుదేశం పార్టీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్ ఉంది వాళ్ళ సైడ్ నుంచి కూడా. ప్లస్ అదేవిధంగా మా బంధుమిత్రులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నీలాంటి వాళ్ళు ధైర్యం చేసి బయటికి రాకపోతే ఈ కాన్స్టిట్యున్సీని మార్చలేము అనేసి ఒక దీంతో నన్ను మీరు చెప్పిన సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరితో నా ఇష్టం ఉంది, పార్టీ ఇష్టం ఉండాలి, ప్లస్ బంధువులు ఇష్టం ఉండాలి, స్నేహితులు ఇష్టం. అందరినీ వాళ్ళు మనసుని తెలుసుకొని బయటకు వస్తున్నాం. ఓకే. నేను ఇప్పుడు అన్న విషయం ఏంటంటే, అలాంటి టాక్ ఉంది అని చెప్పి. ఈ టాక్ మీ దగ్గర ఉంది. మీకు బలం ఉండి ఉండొచ్చు. కాకపోతే ఇదంతా తెలుసుకున్న చెవిరెడ్డి గారు చేతులు ముడుచుకుని కూర్చుంటారా? ఆయన ఏం చేయరంటారా? ఇవి మార్చే ప్రయత్నం. అతని స్ట్రాటజీ అతనికి ఉంటుంది, నా స్ట్రాటజీ నాకు ఉంటుంది. ఇప్పుడు అతను ఏ పరంగా ఎలక్షన్ చేయాలి, ఇప్పుడు మీకు తెలిసిందేం కాదు. రేపు బీఫామ్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ ఆ రోజుకి ఉండవు. ఈ పార్టీలో ఆ పార్టీకి ఈ పార్టీ మారే సహజము. సో నా వైపు కొంచెం ఎక్కువ మంది వచ్చేదానికి ఆస్కారం ఉండాలి. కంపల్సరీ ఈసారి నా గెలుపుకి వాళ్ళందరూ సహకారం నాకు అవసరం కాబట్టి వాళ్ళని సహకరిస్తారని నేను భావిస్తున్నాను. ఇంకొక పక్క ఇప్పటి వరకు జాబితా రాలేదు. సంక్రాంతికి అన్నారు కానీ రాలేదు. టీడీపీ, వైసీపీ అలయన్స్ ఇంకేమి కలుస్తాయి ఏంటనేది ఇంకా పూర్తిగా తెలియకపోయినా, ఇంకా ఏ జాబితా రానప్పుడు మీరు నాకు అది కన్ఫర్మ్ నేను గెలుస్తాను ఇది చెప్తున్నారు. మీకేమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అక్కడ నుంచి మీకు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 170 సెగ్మెంట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా టికెట్లు వస్తాయని చెప్పేసి గ్యారంటీ ఏం లేదు. పార్టీ అధిష్టానం 2-3 కంపెనీల ద్వారా సర్వేలు చేయించుకుంటుంది. సర్వేలు చేయించుకొని డాలస్ దివాకర్ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో గెలుస్తాడంటే ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తా అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే.